నమస్తే. కేతివాల తెలుగు ఎడిషన్ కి మీ అందరికి స్వాగతం. ఈ సాటర్డే మీరు మా కార్యక్రమంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ ధన్యవాదాలు. మన దగ్గర ఇప్పుడు ఎంసివి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడటానికి ముందు కొద్ది విషయాలు అసలు కేతివాల అంటే ఏమిటి అని పరిచయం చేసి తర్వాత వి విల్ హ్యావ్ ద స్పీచ్ బై ప్రధాన వక్త మన ప్యానలిస్ట్ ప్రసాద్ గారు. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ప్రకృతి వనానికి ఫౌండరు. ఇంకా విషయాలు ఆయన మాట్లాడేటప్పుడు చెప్తారు. సో కేతివాలా అనేది కె లక్ష్మణ్ దీనికి ఫౌండరు. దీంట్లో చాలా ఆర్గనైజేషన్స్ ఆయన లీడ్ చేస్తున్నారు. అందులో ఒకటి హల్దారి కమ్యూనికేషన్స్ అని, దాని ద్వారా ఈ డైలాగ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక ప్రొఫెషనల్ గా ఒక ఐఎస్ఓ కంపెనీ. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ కూడా, ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. సో ఇండియాలో రైతులందరికీ కూడా మొబైల్ ఫోన్స్ బాగా అలవాటు ఇప్పుడు. ఎందుకంటే యూపీఐ పేమెంట్స్ అవి భారతదేశంలో ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఉంది. సో ఈ కేతివాలా చేసేటువంటి కార్యక్రమంలో నెక్స్ట్ స్లైడ్ లో తెలుస్తుంది. ఒక ఆండ్రాయిడ్ యాప్ అనేది తయారు చేశాము. ఆండ్రాయిడ్ యాప్ మీరు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ప్లే స్టోర్ లో ఉంటుంది. దట్ ఈస్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. అన్ని విషయాలు ఒకే చోట పొందుపరిచి ఉంటాయి. ఆ విధంగా రైతులకు వాళ్ళకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మొబైల్ ఫోన్ లో. దాని వలన వాళ్లకు ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది, తర్వాత కావాల్సినవన్నీ అందుబాటులోకి వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ప్రాఫిటబుల్ గా అవుతారు. ఇందులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ కళ్యాణ్ కేతి కేంద్ర నుంచి మొదలుపెట్టి కేతి కళ్యాణ్ వరకు ప్లస్ కేతి కార్నర్ గురించి చెప్తాము. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కేతి కేంద్ర అంటే ఒక మండల్, అంటే ఒక మండల్స్, కొన్ని మండల్స్ సెలెక్ట్ చేసుకుంటే, అంటే భారతదేశంలో 6.5 లక్షల విలేజెస్ ఉన్నాయి. అందులో కొన్ని మండల్స్ ఉన్నాయి, కొన్ని వేల మండల్స్. ఆ మండల్స్ లో ఒక నాలెడ్జ్ సెంటర్ అన్నమాట, విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక కేంద్రం, దాని కేతి కేంద్రాన్ని పిలుస్తాము. అందులో ఇప్పుడు ఈ ప్రకృతి వనం ఇంకేమన్నా కూడా విషయాలన్నీ కూడా మీకు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా అదొక ప్రయోగం. కేతి కళ్యాణ్ అంటే ఏ విధంగా, ఒక కళ్యాణము అంటే ఒక మంచి విషయం అన్నమాట. మ్యారేజ్ అనే కాదు. సో సంస్కృతంలో కళ్యాణం అంటే అన్ని మంచి జరగాలి అని చెప్పి. సో రైతుకి మంచి జరగడం అంటే తనకి మనకు అందుబాటులో ఏదో ఒకటి తనకు కావాల్సిన విషయం, ఒక మెటీరియల్ కానీ మనీ కానీ ఎవరైనా ఎందుకు ఇస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. రైతులకిను నివేషక్స్ కి ఒక సంబంధం క్రియేట్ చేయడానికి మేము చేసే ప్రయత్నం అన్నమాట కేతి కళ్యాణ్. నివేషక్స్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అయితే, చాలా మందికి అగ్రికల్చర్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు అందులో అడుగు పెట్టలేరు. ఎందుకంటే ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏదో ఐటీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంటారండి. వాళ్ళకి ప్రేమ ఉంటుంది, అగ్రికల్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు చేయలేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ విధంగా వీళ్ళ రెండు వర్గాలకి మంచి సంబంధం క్రియేట్ చేసే ప్రయత్నం కైతే కళ్యాణం. తర్వాత అగ్రి న్యూస్ ఛానల్ ఒకటి మనకు ఆన్లైన్ లో, అంటే మనకు యూట్యూబ్లో ఇలాంటి వాటి ద్వారా, మ్యాగజైన్ ద్వారా మీకు అందరికి జ్ఞానాన్ని డిజిటల్ ఫార్మ్ లో పెట్టినట్లయితే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు సింక్రనస్ గా. సో ప్రసాద్ గారు ఇంజనీర్ కూడా, అందుకని ఆయనకు ఈ పదాలన్నీ చాలా బాగా తెలుసు. సో పురస్కార్ అంటే ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ లో మంచి అందరికి జ్ఞానాన్ని ఇవ్వటం కానీ లేదా సేవలు అందిస్తున్నారో వాళ్ళని గుర్తించే విధంగా మనము చేసేటువంటి ప్రయత్నాన్ని మనము కేతి కేంద్ర గురించి ముచ్చటించుకున్నాం. కేతి కళ్యాణ్ అయిపోయింది, కేతి వాళ్ళ ఒక అగ్రి న్యూస్ అయిపోయింది. కేతి పురస్కార్ అంటే ఎవరైతే మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ లో సేవలను అందిస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంసివి ప్రసాద్ గారు ఉన్నారు, ఇలాంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళని ఆ రోజు స్టేజ్ మీద పిలిపించి వాళ్ళని సత్కరించి వాళ్ళని గౌరవిస్తే వాళ్ళకు ఇంకొంచెం వాళ్ళు ప్రపంచానికి ఇంకొంచెం వాళ్ళ జ్ఞానాన్ని అందించటము ఉత్సాహం వస్తుంది. సో కేతి సమ్మిట్ అంటే అన్ని కూడా అగ్రికల్చర్ సంబంధించిన అన్ని రకాలు, ఇప్పుడు ఒక యూనివర్సిటీ తీసుకుంటే చాలా విభాగాలు ఉంటాయి.
అవి వాళ్ళంతా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. కేతి సమ్మిట్ లో అన్నిటినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకు ఒక మేళా లాగా తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, తర్వాత మెషిన్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కి దోహదం చేసే పనిముట్లు కానీ లేదా ప్రాసెసింగ్ చేసేవి, అవన్నీ కూడా ఒక కేతి సమ్మిట్ ప్రణాళిక ఒకటి ఉంది. అది జరుగుతుంది, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత కేవీబీ డైలాగ్స్ ఇప్పటికి మేము ప్రతి భాషలోనూ దాదాపుగా 20 డైలాగ్స్ కండక్ట్ చేస్తున్నాము. తెలుగులో ఒక 20 అనుకోండి, ఇంగ్లీష్ లో 20, అట్లా 25, ఇలా రకరకాల భాషల్లో, తమిళ్, ఇంకా మరాఠీ, గుజరాతీ, వేరే భాషల్లో కూడా వస్తున్నాము. గుజరాతీ కాకుండా ఇంకా ఫిలిపినో అండ్ జపనీస్ లాంగ్వేజ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. తొందరగా అవి మీకు అందిస్తాం. అంటే వాళ్ళ సారాంశాన్ని మీకు మీకు ఇంగ్లీష్ లో కానీ మిగతా భాషల్లో అందుబాటులో ఉండే విధంగా చేస్తాం, జస్ట్ పబ్లిష్ చేస్తాం కూడా. కేతి కోశ అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ ఏ విధంగా అంటే యూటిలైజ్ బాగా చేసుకున్నట్లయితే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అగ్రికల్చరల్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా మారుతుంది. ఒకప్పుడు మన భారతదేశం 70% ఆఫ్ ఇండియా అది విలేజెస్ లో ఉండేదన్నమాట. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని అనేవాళ్ళు. అంటే ప్రసాద్ గారు చిన్నప్పుడు కానీ వాళ్ళ డాడీ వాళ్ళ టైంలో కానీ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. ఆ మన పురాతనమైనటువంటి రూరల్ మన కింగ్డమ్ ని మనం మళ్ళీ గుర్తు పెట్టుకుని ఆ విధంగా మనం ప్రయాణం చేసినట్లయితే మనకు వాతావరణ పొల్యూషన్, తర్వాత టెంపరేచర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, గ్లోబల్ వార్మింగ్, అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవ్వచ్చు అనమాట. అది ప్రయత్నం. కేతి కోశ అంటే ఎవరి దగ్గర అయితే అండర్ యూటిలైజ్డ్ ల్యాండ్ ఉందో ఈ జ్ఞానం ఉండేటువంటి రైతులతో పరిచయం చేస్తే వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేస్తారనమాట. అది కేతి కోశ ప్రయోగం. ఇవన్నీ చేయటానికి మనకు చాలా వ్యక్తులు కావాలి, కొన్ని సంస్థలు కావాలి. అందుకోసమని కేతి వాళ్ళ ఈ డిఫరెంట్ డిఫరెంట్ థర్డ్ పార్టీ వాళ్ళందరితో చేతులు కలిపి స్మార్ట్ ఫార్మింగ్ కావనివ్వండి, అంటే ఈ డ్రోన్స్ కానీ యూజీవీలు కానీ కొత్త టెక్నాలజీని మనం రిజెక్ట్ చేయక్కర్లేదు. బట్ మంచి మంచివి అన్ని తీసుకోవాలి. మనం తీసుకుంటూ మన పురాతనమైన హిస్టరీ, మనకు ఉన్నటువంటి కల్చరు అగ్రికల్చర్ రెండు కలిసి నడుస్తూ ఉంటాయి. వాటిని ముందు తీసుకెళ్ళటానికి ఎద్దులే కాకుండా ట్రాక్టర్స్ వచ్చాయి, దాని తర్వాత డ్రోన్స్, యూజీవీలు వచ్చాయి. ఈ విధంగా సీడ్స్, క్రాప్స్ అవన్నిటికి సంబంధించి హెల్ప్ చేయటం మా ఉద్దేశం అన్నమాట. ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేయటం, వాళ్ళకు మంచి గిట్టుబాటు ఉండేటువంటి ధర అందించడం, బయర్లు ఆక్షన్ చేయడం, ఫైనాన్స్ లాంటిది, అన్ని రకాలు. అంటే అగ్రికల్చర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేం కావాలో అవన్నీ మేము ఒక చేయూత ఇవ్వటం అనమాట, ఫార్మింగ్ కి హెల్పింగ్ హ్యాండ్. ఈ డైలాగ్స్ లో మీకు కొద్ది స్లైడ్స్ తర్వాత మీకు ఎవరెవరు వచ్చి ఏం మాట్లాడారు అనే విషయాలు వస్తాయి. చాలా మంది అగ్రి టెక్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు, ఫార్మర్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళంతా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ మేము అందించగలుగుతాము. సో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయ్యి వెయిట్ చేస్తున్నాం. కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు పాలసీస్, అవి మంచి మంచి పాలసీస్ ని కంటిన్యూ చేస్తారు. ఒక 15,000 డ్రోన్స్ ఆల్రెడీ అందించారు. అవి ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లో వాటిల్లో డ్రోన్స్ ని ఫ్రీగా కొనుక్కునే విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టింది. ఆ విధంగా ముందు అగ్రికల్చరల్ రీసెర్చ్ చేసే వాళ్లకు డ్రోన్స్ అర్థమయ్యే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ డైలాగ్స్ చేయటం వల్ల మనకు చాలా అన్ని విషయాలు మనకు వస్తాయి. వీటన్నిటిని ఒక బుక్ లో కూడా పబ్లిష్ చేసి 150 రూపాయలకి ఒక మ్యాగజైన్, కలర్ఫుల్ మ్యాగజైన్ అన్నమాట. అది మన లక్ష్మణ్ గారి పెట్ సబ్జెక్టు. ఆయన చాలా మంచి టైమ్స్ దానికి కేటాయించి ఎడిట్ చేస్తూ ఉంటారు. సో మీకు తెలిసినటువంటి లైబ్రరీస్ లోను, కాలేజెస్, యూనివర్సిటీలో దీన్ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ కేతి వాళ్ళకు మంచి దోహదం చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది ఏంటంటే సిటీలో మనం అంతా స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేసి తినటం మనకు అలవాటు ప్రతి ఒక్కరికి. మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు సిటీలో ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా విలేజ్ లో ఎందుకు ఉండకూడదు, దానికి ఆయన ఒక ప్రణాళిక తీసుకొచ్చారు. దాన్ని పురా అంటారు, ప్రొవిజనింగ్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక కేతి కార్నర్ అని పెట్టినట్లయితే, ఒక రైతు ఫుడ్ ఆర్డర్ చేయడు, రైతు మనకి ఫుడ్ ఇస్తాడు. తనకు కావాల్సింది వాళ్ళ ఇంట్లో మందులు కావచ్చు, తన పొలానికి ఏమన్నా కావచ్చు, సీడ్స్ కావచ్చు, తను అటు ఇటు పరిగెత్తే కంటే వాళ్లకు మేము ఇట్లా ఈ విధంగా ఒక
కేతి కార్నర్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆ, వాళ్ళకు డోర్ స్టెప్స్ లో అందించడం, దానికి వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఒక ఆర్ ఒక ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ గా కాస్ట్ ఉండొచ్చు, దాని తర్వాత రేట్ అది తగ్గిపోతుంది. అందరితో నా వినమ్ర విన్నపం ఏంటంటే, మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు మ్యూట్ లో ఉంటే అందరికి కూడా ఈ కార్యక్రమం మంచి సక్సెస్ఫుల్ గా నడిపించగలుగుతాము ఒక్క గంటలో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది నా గురించి చెప్పుకోవడం కంటే నేను జస్ట్ క్రోనలాజికల్ గా నేను క్విక్ గా నడిపి చెప్తాను. నేను విద్యాసంఘ టెక్నాలజీస్ అనే ఒక సంస్థకి ఫౌండర్ని. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మా తాతలు వాళ్ళంతా రైతులు రాయలసీమలో. తర్వాత నాకు చాలా యూనివర్సిటీస్లో వాటిలో కీనోట్ స్పీచ్ చీఫ్ గెస్ట్గా పిలుస్తుంటారు. టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఐట్రిపుల్లో సీనియర్ మెంబర్గా ఉండడం వలన చాలా పబ్లికేషన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. లైఫ్ విత్ ఇంజనీర్స్ వితౌట్ బోర్డర్కి లైఫ్ మెంబర్ని. తర్వాత ఐడిఎస్టి ఇండియా డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికి కూడా లైఫ్ మెంబర్ని. అల్కటల్ లూసెంట్ అనే మల్టీనేషనల్లో నేను డీజీఎంగా చేశాను. తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వెస్టర్న్ డివిజన్ పూణే, దాంట్లో మధ్యప్రదేశ్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అది షాజాపూర్, మండ్ల, బిలాస్పూర్ ఇలాంటి ప్లేసుల్లో చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం భారతీయ ఆ, ఆ, ఒక స్టాండర్డైజేషన్ సంస్థ ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇంతకుముందు ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు, ఐఎస్ఐ అని. అందులో ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్ 32, ముఖ్యంగా డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్ మీద మేము పరిశోధనలు చేస్తున్నాము. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ అసోసియేషన్కి స్పోక్స్ పర్సన్, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. ఇంటర్నేషనల్ ఫెడరేషన్గా మారింది అది. తర్వాత చాలా డైలాగ్స్ ఇప్పటికీ నేను తెలుగులో ఇంగ్లీష్లో మోడరేషన్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్ వాళ్ళ యూనివర్సిటీస్తో బాగా పరిచయం ఉంది. తర్వాత నాకు మిల్లెట్ మార్ట్ అంటే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్గా పిలుస్తాం కాబట్టి అందులో అభిరుచి ఉంది. తర్వాత అంతకుముందు అంటే ఆ పేరు చెప్పడానికి ముందు నుంచే నాకు మిల్లెట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. కానీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మన ప్రసాద్ గారు, ఆయన మిల్లెట్స్ కన్జ్యూమ్ చేస్తారు, అడ్వకేట్ చేస్తారు. ఆయన మాట్లాడుతుంటే మీకు తెలుస్తుంది ఆ విషయం. తర్వాత నేను ధన్వంతరి డ్రోన్ పైలట్ అకాడమీకి డైరెక్టర్ని. ఇప్పుడు మా కంపెనీకి ప్రభుత్వం డ్రోన్స్ని ఫ్లై చేసే పర్మిషన్ అప్రూవల్ ఇచ్చింది. మేము స్టార్ట్ చేస్తున్నాం డ్రోన్ కాలేజ్. తర్వాత నేను ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆటోమేషన్లో కూడా మెంబరు. తర్వాత వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, దానికి నేను లైఫ్ మెంబర్ని, యునైటెడ్ నేషన్ బాడీ అది. నేను ఒక బుక్ చాప్టర్ రాశాను, పేటెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి. తెలుగులో కూడా ఇప్పుడు ఈ ప్రశ్న ఒకటి వచ్చింది రావు గారిది, తెలుగులో కూడా వెంటనే తీసుకొస్తామండి, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ క్వశ్చన్ అండి. సో ఈ ఈ మీ స్లైడ్లో మీకు కనిపించే కొన్ని ఫొటోస్ ఏమిటంటే, ఇస్రో డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. తర్వాత ప్రసాద్ గారి ఫోటో కూడా మీరు చూస్తారు సెకండ్ రోలో. ఆయన పక్కన డాక్టర్ ఓంకార్ గారు నాతో ఈ డ్రోన్స్ విషయంలో, తర్వాత ఈ అగ్రికల్చర్ డ్రోన్ ఆ పుస్తకం తీసుకురావడంలో నేను ఆయన ఇంకొంతమంది కృషి చేశాము. జయరామ్ గారిది, ఆయన సంస్థ 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది రేపటికి. ఆయన ఇక్కడ బెంగళూరులో మంత్రి స్క్వేర్ మాల్ ఎదురుగా గ్రీన్ పాత్ రెస్టారెంట్ అని ఉంది. తర్వాత వీళ్ళిద్దరూ బయో బయోటెక్నాలజీస్ అంటే ఫెర్టిలైజర్ కాకుండా ఆర్గానిక్ లాగా చెప్పుకోవచ్చు. వాళ్ళ స్పీచెస్ అవి విన్నాము. నారాయణ స్వామి గారు ఇఫ్కోకి సౌత్ ఇండియా లీడరు. బాలశేఖర్ గారు మన మార్కెట్ ఫెడరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్, కర్ణాటక స్టేట్. ఇలా చాలామంది మనకు వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ వీళ్ళిద్దరు డాక్టర్ గాయత్రి, డాక్టర్ సుమిత, వీళ్ళిద్దరు నాతో పాటు కొన్ని చాప్టర్స్, బుక్స్ అవి రాస్తున్నారు. ఈ సత్యనారాయణ గారు దుబాయ్లో పేటెంట్ ఉంది. ఆయన దుబాయ్లో కొన్ని అడ్వాన్స్డ్ ఐఓటి రిలేటెడ్ టెక్నాలజీతో అగ్రికల్చర్ చేయటము. పార్థసారథి గారు, ఆయన ఇద్దరు కలిసి కూడా చాలా వర్క్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈరోజు ద వాక్ అని స్టార్ట్ చేశారు. యోగేష్ అండ్ చైతన్య రెడ్డి గారు శ్రీకాళహస్తి దగ్గర. ఇందాక మాట్లాడుతుంటే ప్రసాద్ గారి గురించి తెలిసింది. శ్రీకాళహస్తి ఆయనకి ఏదో పరిచయం ఉంది, మీకు మాటల్లో చెప్పొచ్చు, ముచ్చటించవచ్చు.
సో వీళ్ళిద్దరు అక్కడ ఒక ద వాక్ అని ఒక లోకా ఫౌండేషన్ లో ప్రపంచం నుంచి చాలా మందిని పిలిపించి నేచర్ కి పరిచయం చేస్తున్నారు. గ్లోబల్ మోడల్ విలేజ్ ఒకటి తయారు చేసి చూపిస్తున్నారు అందరికి. రమేష్ గారు కూడా ఈ అగ్రికల్చర్ కానీ మిగతా సంస్థలకి కావాల్సిన ల్యాండ్ని ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నారు, ప్రయోగాలు చేసుకోవడానికి. ఈ విధంగా వీళ్ళందరూ వాళ్ళ జ్ఞానాన్ని మనకి అందించారు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ, ఇంకా వేరే స్పీకర్ని కూడా మీకు అందిస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మన ప్రసాద్ గారు మళ్ళీ ఇందులో కనిపించారు. ఆయన రెండోసారి కూడా మాట్లాడారు. సో వెంకటరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, సుధారెడ్డి గారు, చక్రవర్తి ఈయన దానిమ్మ పండ్ల గురించి మాట్లాడారు. చాలా మంది ప్రొఫెసర్స్ చెన్నై కానీ, ముంబై, ఢిల్లీ, పూణే వీళ్ళందరూ కూడా ఈ మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మరాఠీలో జరిగినటువంటి కార్యక్రమం. స్పీకర్స్ వీళ్ళు. నెక్స్ట్, ఈరోజు మనం చర్చించేటువంటి ముఖ్యమైన అంశము నెక్స్ట్ వస్తుంది. అది మన ఎంసివి ప్రసాద్ గారు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు. తర్వాత ఆయన మన ప్రకృతి వనం అనేటువంటిది ఒక సంస్థని స్టార్ట్ చేశారు మదనపల్లిలో. ఆయన గురించి నేను ఇప్పుడే కొన్ని నేర్చుకున్నాను. అంటే మదనపల్లిలో ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు. ఆయన 2013లో న్యాచురల్ ఫుడ్ తయారు చేసి అందరికి అందించాలని, తర్వాత మిల్లెట్స్ని, కోల్డ్ ప్రెస్డ్ ఎడిబుల్ ఆయిల్స్ని ప్రమోట్ చేశారు. తర్వాత ఆయన ఉమెన్ అంటే స్త్రీ ఆక్యుపై లేజర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ అండ్ దే వర్క్ ఎవ్రీ డే విత్ ద సెన్స్ ఆఫ్ కమిట్మెంట్. వాళ్ళ టీంలో ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత ప్రకృతి వనం అనే కంపెనీలో ఇప్పుడే కనుక్కున్నా నేను, దాదాపుగా 100 మంది పనిచేస్తుంటారు. వాళ్ళు చాలా సీడ్స్ అవి మంచి మంచి ప్లేస్ నుంచి తీసుకొచ్చి అవి రకరకాల కూరగాయలు కానీ అన్ని పంటలు అవి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఈ సీజన్లో. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు ఈయన స్పీచ్ ఇచ్చేటప్పుడు మీకు ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఈ చార్ట్లో ఇక్కడ కనిపించేటువంటి చిన్నది ఉంది కదా, ఇందులో మీరు క్వశ్చన్స్ అవి రాయండి. ఖేతీవాలా మ్యాగజైన్ ఏం తెలుగు కరెక్ట్, ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాను రావు గారు. మళ్ళీ ఇప్పుడు ఇంకేమన్నా మీకు ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు టైప్ చేయండి. మేము స్పీచ్ అయిపోగానే మీకు 1 by 1 అన్ని ఆన్సర్స్ ఆన్సర్ ఇస్తాము. తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పాపులేట్ చేస్తాము. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు ఫిల్అప్ చేయండి. దానివలన మిగతా కూడా మీకు మనసులో ఏముంది, మిగతా ఇంకేమేం కార్యక్రమాలు కావాలి అవి కూడా మేము మీకు అందిస్తాం. సో ఇప్పుడు మన ప్రసాద్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, స్పీచ్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరచండి, మాకు మీ మెసేజ్ ఇవ్వండి. సో సేవ్ ద సాయిల్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్ అనేటువంటిది మెయిన్ ఆయన స్పీచ్ ముఖ్యోద్దేశము. అంటే మానవత, మనుషుల యొక్క మనుగడ కోసం అని చెప్పి ఈ పుడమి తల్లి, ఈ నేచర్, నేలను మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి థీమ్, సెంట్రల్ థీమ్ అండి. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. నమస్తే అండి. మీరందరూ ఓపిక్గా కొంచెం టైం మనమేంటి, మన ఆరోగ్యం ఏంటి, మనం నేచర్ తో నిజంగానే కనెక్షన్ లో ఉన్నామా లేదా, నేచర్ తో కనెక్షన్ గా ఉంటే మనకు కలిగే మార్పులు ఏంటి అనేది కొంచెం డెప్త్ గా ప్రతిసారి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే యాజ్ వి గ్రో, గెట్ కనెక్టెడ్ టు ద నేచర్, మదర్ నేచర్, ఇట్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఈ రోజు పొద్దున 4కి లేచి ఇక్కడే ఫామ్ లోనే ఉంటాను. యాక్చువల్ గా ఆ పనులన్నీ చూసుకొని విపరీతమైన పొద్దు సూపర్ గా నిన్ననే పనులన్నీ. ఇన్ని రోజులు ఫామ్, ఇప్పుడు ఎక్కువ ఫామ్ లోనే ఉంటున్నా. ఇన్ని రోజులు ఫామ్ లో లేకుండా కూడా నడిచేది, కానీ ఉంటే నడిచేది వేరే. అమ్మ ఉంటే ఫుడ్ చేసి పెట్టేది వేరే, స్విగ్గీ వాళ్ళకు మీరు ఫోన్ చేస్తే వచ్చే ఫుడ్ వేరే, ఇంకా టేస్టీగా ఉండొచ్చు, బట్ దట్ ఫుడ్ ఇస్ డిఫరెంట్. సో ఈ ప్రాసెస్ లో కిషోర్ గారు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి మనం మాట్లాడుకుందామంటే, అసలు మనుషులు మనుగడకి మట్టికి ఏం సంబంధము? పొర మట్టి అంటా కదా, మట్టి అంటే అసలు లెక్కలేదు అని. ఒరే నాయన, మనిషి ఒక్కడికే వ్యవసాయం తెలుసు. మనిషి హంటర్ గ్యాదరర్ గా ఉండి, అంటే హంట్ చేసి ఆహారం సంపాదించుకునేవాడు. లేదంటే అడవుల్లో పోయి చెట్లెక్కి తేనె, రకరకాల ఫ్రూట్స్ తవ్వి లోపల నుంచి గడ్డలు సేకరించుకొని గ్యాదర్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకునేవాడు. ఈ ప్రాసెస్ నుంచి మేబీ 6000 years ఆర్ 10,000 years ముందర
మనిషి అగ్రికల్చర్ చేసేది నేర్చుకో. సో అగ్రికల్చర్ అనేదే మదర్ అర్త్ కి చాలా భయంకరమైన. అగ్రికల్చర్ అంటేనే భూమిని దున్ని నువ్వు వేసి నువ్వు ఇక్కడ పండు, నువ్వు ఈ సీజన్ లో పండు, నీకు ఎరువు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం. ముందు కూడా ఆర్గానిక్ ఫామ్ అయితే కూడా రాని సీజన్ లో వేసి దాని మందులు కొట్టి ఏమేమో చేయడం, ఈ రెండు డేంజరే. అంటే వ్యవసాయమే డేంజర్. ఉన్నింది తినడము, అట్లా ఎన్ని రోజులు బతకడం పోవడం అనేది ఉన్నింది. ఏ జీవికైనా అంతే. ఇప్పుడు కూడా ఏ జీవులు బాగా గడ్డి వానలు పడితే బాగా వాటి సంతానోత్పత్తి చేసుకుంటాయి, పెరుగుతాయి. డ్రై అయిపోతా వచ్చి కరువు వచ్చింది అనుకోండి, చిన్నగా ఆడుండే రిసోర్సెస్ సరిపోయే అంత పాపులేషన్ మాత్రం పెట్టుకుంటాయి. మిగతా స్లోగా ఎక్స్టింక్ట్ అయిపోతా వస్తుంది. మనిషి ఒక్కడే వ్యవసాయం చేసి ఆహారం తీసుకుంటాడు. మిగతా అన్ని వెజిటేరియన్ తింటాయి, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ బతుకుతాయి. ఇది ఒక ప్రాసెస్ లాగా నడుస్తా ఉంది. ఈ ప్రాసెస్ లో ఎవరి జీన్స్ ను వాళ్ళు కాపాడుకుంటా యాక్టివ్ గా ఉండే జీన్స్ ఉండే ఒక మేల్ క్రాస్ చేస్తే అవి 2-3 ఏళ్ళు వీక్ అయితేనే ఇంకొకటి వచ్చి మేలు అట్లా చేస్తా ఉంటే వీక్ గా పుట్టిండేటి కూడా ఏమన్నా అవి ఫాలో కాలేకపోతే మెయిన్ హెడ్ అంటారు కదా, హెడ్ తో మీద వెనకాల వచ్చి ఒకటి తినేసేటి. సో అట్లా నేచర్ వీక్ గా ఉండేదాన్ని ఎలిమినేట్ చేస్తా వచ్చింది. కానీ మనిషి బుర్ర ఉంది అనుకుందాం. సో బుర్ర ఉంది అనుకొని ఎట్లన్నా ఉండి వీడు వీక్ గా ఉండేవాళ్ళు ఇంకా వీక్ అట్లా తయారు చేసుకుంటా పోతాడు. అమ్మమ్మల్లాగా అమ్మలు లేరు, అమ్మల్లాగా మనం లేము, మనలాగా మన పిల్లోళ్ళు లేరు. తమాషా చూసారా 4 జనరేషన్స్ నుంచి? ఇది చాలా విచిత్రమైన పోకడ. ఎందుకంటే వీక్ గా ఉండేటివి లేకుండా పోతే స్ట్రాంగ్ గా ఉండేటివి నిలబడతాయి. వీక్ గా ఉండేటి కూడా నిలబడేది ఓన్లీ మనుషుల్లోనే ఉంది. మొక్కలైనా జంతువులైనా పక్షులైనా ఏవి వీక్ గా ఉంటాయో అవి నేచర్ ఎక్స్టింక్ట్ చేస్తుంది. కానీ మనుషుల వలన ఎక్స్టింక్ట్ అయ్యే పరిస్థితి వాటికి వచ్చింది. అవి ఏదో నేచర్ లో ఉంటూ ఏది ఉంటే తినేసి ఎక్కడ నీళ్లుంటే అక్కడ తాగేసి అట్లా ఉండే పరిస్థితి నుంచి మనం చేసే ఈ డిస్ట్రక్షన్ వల్ల చెట్లు కొట్టేయడము, అడవులు తీసేయడము, చెరువులు నాశనం చేయడము, నదులు ముంచేయడము, వీటి వలన వాటి మనలోకి పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందుకని నేచర్ ఏం చేస్తా ఉంది ఇప్పుడు? ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మనుషుల్ని ఎలిమినేట్ చేస్తాం. తమాషా చూసినారా? హ్యూమన్ రేస్ ఇంకా 1000 years లో ఈ అర్త్, ఈ భూమి మానవ మనుగడకి అనుకూలంగా ఉండదు అని స్టీఫెన్ హాకింగ్స్ అని ఆయన చెప్పేసిపోయినాడు. ఈ లోపల ఎంత డేంజరస్ స్టేట్మెంట్ ఇది అనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ భూమి ఇంక పనికిరాకుండా పోతుంది అని మనమే చూస్తున్నాం. ఈసారి ఎట్లా ఫేస్ చేసినాము సమ్మర్ని? 4 months కంటిన్యూస్ సమ్మరు, మధ్యలో ఎక్కడ షవర్ లేదు, వానలు లేవు, తనకలాడిపోయినారు జనాలందరూ. ఇప్పుడు కూడా మొన్న ఏదో ఒక వాన పడింది, మళ్ళా సమ్మర్ వచ్చేసింది, విపరీతమైన ఎండ. అసలు ఏసీల్లో వచ్చి బయటపడలేని పరిస్థితి. 52 degrees 56 degrees ఏందది? 56 degrees? భూమి పుట్టినప్పటి నుంచి ఎప్పుడో ఉష్ణమండలంగా ఉండి ఎప్పుడో కూలయ్యి అదంతా రికవర్ అయ్యి కొన్ని లక్షల మిలియన్ సంవత్సరాల నుంచి నేచర్ బ్యాలెన్స్ ఉండే దాన్ని గ్లోబల్ వార్మింగ్ మనం చేసే చేష్టల వల్ల గ్లోబల్ వార్మింగ్ అనే పెద్ద సమస్య తెచ్చి పెట్టుకొని మొక్కలు పెరగడం లేదు, పంటలు రావడం లేదు, జంతువులు బతకడం లేదు, మనుషులు ఏసీలు లేకపోతే బతకలేని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయానికి బేస్ వచ్చి సో ఈ మట్టిని అట్లీస్ట్ ఈ 10,000 years గా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకొని జనుము, జీలగా, పిల్లి పెసర, గొర్రెల మందలు పెట్టడము, ఆవుల పేడేయడము, ఆకులు గుట్టేయడము, రెస్ట్ ఇవ్వడము, పంట మార్పిడి చేయడము, ఇన్ని పద్ధతుల ద్వారా భూమిని సంరక్షించుకుంటా వచ్చినారు పెద్దోళ్ళు. లాస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఈ 60 ఏళ్లలో ఎంత డిస్ట్రక్ట్ చేశామంటే 2 ఉండాల్సిన హ్యూమస్, ఆర్గానిక్ కార్బన్ అంటాం, ఆర్గానిక్ కార్బన్ 0.4 ఉంది. ఎంత డేంజర్! 0.4 అంటే హిమోగ్లోబిన్ 4 ఉండే ఆమె ఎంత వీక్ గా ఉంటుందో సాయిల్స్ అంత వీక్ గా ఉంటాయి. వీక్ గా ఉన్నాయి అంటే ఏంటి? లోపల బయలాజికల్ యాక్టివిటీ లేదు. సాయిల్ మైక్రోబియము, దాంట్లో ఉండే ఫంగస్లు, బ్యాక్టీరియాలు, లైఫ్, మొత్తం లైఫ్ ఇన్ ద సాయిల్ అని చూడండి మీరు. పెద్ద వ్యవస్థ ఉంటుంది. 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. 100 crores. ఎక్కడ సిటీలో కాదులేండి, అడవిలో. అట్లాంటిది ఇప్పుడు మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గిపోయి చెట్లకి మైక్రోబస్ కి ఉండే సంబంధం కట్ అయిపోయి దరిద్రంగా
మనము యూరియాలు, డిఏపీలు, కెమికల్స్, మందులు కొట్టద్దే పంటలు రాని పరిస్థితి ఏర్పడింది. ఏసీలు రాందే బతకలేని పరిస్థితి ఏర్పడింది. నీళ్లు, మిషన్ లేకపోతే, కరెంట్ లేకపోతే అసలు మానవ మనుగడ లేని పరిస్థితికి ఏర్పడిపోయింది. ఇది మనం దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం అనే ప్రాసెస్ లో మట్టిని సంరక్షించుకుంటే ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మనము వ్యవసాయం లేదంటే అడవుల్లోకి పోయి బతికే పరిస్థితి లేదు మనకి. చెట్లు ఎక్కలేము, భూమిలో తోవలేము, ఏం చేయలేము. పోనీ పైకి ఎగరగలమా, కొండలు ఎక్కగలమా? ఎక్కలేము. జంతువుల్ని పరిగెత్తా పోయి ఆదిమానవుడు వేటాడినట్లు వేటాడి తినగలమా? తినలేము. వేరే వాటికన్నిటికీ ఆ స్కిల్స్ ఉన్నాయి. ఇంకా పక్షులు ఎగరుతా ఉంటాయి, జంతువులు వేటాడుతూ ఉంటాయి, ఆ వేరే జీవరాశులన్నీ ఆహారాన్ని సంపాదించుకునే దానికి శ్రమ పడతా ఉంటాయి. మనిషి ఒక్కడికే ఆ స్కిల్ పోయింది. ఇప్పుడు లేదు స్కిల్. ముందు మనం అంతా అనుకునేవాళ్ళం, గుర్తుందా? అరే, అడవులన్నీ కొట్టేస్తా ఉంటారు కట్లకి అని. గ్యాస్ అంతా ఇచ్చి, అది చాలా మంచి పని అనిపిస్తుంది నాకు. గ్యాస్ ఇచ్చిన దానికి అందరూ గ్యాస్ అలవాటారు. ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంది. రెండోది, ఈ మన ఆహార విధానాలు, ఈ శక్తిహీనమైన భూమిలో నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తిని మనం చాలా శక్తిహీనమయ్యి ఒక గంట సేపు నడవలేము, ఎండకు తట్టుకోలేము, ఏ పని చేయలేము. ఆ దీన పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆహారం సంపాదించుకోలేమో అప్పుడు ఓన్లీ వ్యవసాయం ఒకటే మనకు ఆల్టర్నేటివ్. వేరే ఏ పద్ధతుల్లో మనము మన ఆహారం సంపాదించుకునే పరిస్థితి లేదు మనకి. ఇప్పుడు పెరిగిపోతా ఉన్నాయి. మేము చిన్నప్పుడు మా వర్షాకాలంలో కంటిన్యూగా 1 నెల రోజులు స్కూల్ లీవ్ ఇచ్చేసేవాళ్ళు. అంత వానలు పడేటి. గేట్లో నీళ్ళు ఎప్పుడు పారుతా ఉండేటివి. ఎప్పుడన్నా ఒక సమ్మర్లో 1 నెల లేకుండా పోయేటి. అందరూ కాళ్ళు కడుక్కొని కానీ ఊరికి అటువైపు ఇటువైపు పోలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏమైంది చూసినారా? ఈ 30-40 ఏళ్ళలో మన కాలంలోనే ఎంత మార్పులు వచ్చినాయో చూస్తా ఉంటారు కదా మీరందరూ. సో ఇంకా కూడా ఏం పర్వాలేదులే, మనకి ఏసీలు ఉన్నాయి, కరెంట్ ఉంది, మనకేదో హీటర్లు ఉన్నాయి, చలిగా ఉంటే మనం వేడి చేసుకోవచ్చు, వేడిగా ఉంటే చల్ల చేసుకోవచ్చు. ఆహారం ఎక్కడో ఎవరో పండిస్తారు, కష్టపడి మన మీద తినేస్తాం డబ్బులు ఇచ్చి అనుకునే వింత పోకడ నుంచి బయటపడాలా. సాయిల్ని సంరక్షించుకోవాలా. సాయిల్ని మీరు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం పెట్టుకొని మీ పిల్లలకి పెద్ద అసెట్ అది. జనుము, జీలగ, పిల్లి పెసర, గొర్రెల మందలు ఇవన్నీ పెట్టి భూమి నేచర్ని మార్చండి. భూమిలో ఉండే సూక్ష్మజీవులకు ఆహారం పెట్టండి. అప్పుడు భూమిలో ఉండే సూక్ష్మజీవులే ఆహారాన్ని తయారు చేసి చెట్లకు అందిస్తాయి. ఇది సైన్స్. సో దాని మీద మాట్లాడుకోవాలంటే మనము సిఎన్ రేషియో అంటాం, కార్బన్ నైట్రోజన్ రేషియో. దాన్ని 10:1 రేషియో మెయింటైన్ అయితే లోపల హ్యూమస్ తయారవుతుంది. మనకి ఎట్లా హిమోగ్లోబిన్ అట్లా హ్యూమస్ అనేది భూమిలో మైక్రోబ్స్ కి ఇండ్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు కట్టించిస్తుంది కదా, మనము భూమిలో ఇండ్లు కట్టించియాల మొక్కలకి. అది ఏ రూపంలో ఉండింది? వందల వేల సంఖ్యలో ఆవులు ఉండేటి. ఆ పేడంతా ఎత్తుకొచ్చేస్తే అది మైక్రోబ్స్ కు భోజనం. చెట్లు కొట్టేస్తే భోజనం. మొత్తము గొర్రెల మందలు పెట్టి ఆ యూరిన్ డంగ్ అంత పడితే భోజనం. సమ్మర్లో చెరువులు ఎండిపోయినప్పుడు చుట్టుపక్కల అడవులో నుంచి వచ్చిన ఆర్గానిక్ మ్యాటర్ పైన తేలుకొని చిన్నగా సెటిల్ అయ్యి పైన ఉండే లైట్ ఆర్గానిక్ మ్యాటర్ ఒండ్రు తోలుకుంటామే, అది లైఫ్. అవి ఇండ్లు మైక్రోబ్స్. అవి పోయినాయి ఇప్పుడు. సో మీరేం చేయాలి ఇప్పుడు? మీ ఎన్ని ఎకరాలన్నా 100 ఎకరాలు ఉన్నీలే, 1 ఎకరమో 2 ఎకరాలు మీరు తీసుకొని దానికి నో కెమికల్స్, నో పెస్టిసైడ్స్, ఓన్లీ దేశీ సీడ్స్. వీళ్ళతో సంబంధం లే, మన ఆరోగ్యం కోసం మనం పండించుకుంటాం. మొత్తం అలహాబాద్ సఫేద్ జామకాయలు, బాలానగర్ సీతాఫలంకాయలు, మొత్తం కావాల్సిన మంచి రసాలు, ఏమి ఇమాం పసందు మామిడి పళ్ళు, మొత్తం ఏం పెడతారు, అవకాడో, బటర్ ఫ్రూట్ అవకాడో అంటే, ఆ ఉసిరికాయలు, సపోటాలు, మంచిగా క్రికెట్ బాలు, కాలాపత్తి, మంచి వెరైటీస్ అన్ని ఉన్నాయి. అవి జామకాయలు, అల్లనేరేడికాయలు, అన్ని ఫ్రూట్స్ పెట్టుకోండి. 1 ఎకరమో 1.5 ఎకరమో. ఇంకా అరెకరంలో మీకు కావాల్సిన కూరగాయలు, బొప్పాయికాయలు, మునక్కాయలు అన్ని పెట్టుకోండి. మీకు కావాల్సిన కూరగాయలు అవి దేశీ విత్తనాలు. ఎన్నైనా పండని, 5 కిలోలు వద్దు, 1 కిలో పండుతుంది చిన్నగా, అవి పెట్టుకొని పోదాం. సో ఇంటికి పోయేటప్పటికి మీరు ఈ భూమిని సంరక్షించుకుంటా దీంట్లో వేసిన ఆకుకూరలు, కూరగాయలు తినండి. ఏ కషాయాలు అవసరం లేదు, ఏ ఆయుర్వేదం అవసరం లేదు, ఏ అల్లోపతి అవసరం లేదు.
మేమందరం అట్లే ఉన్నాం. 4 లేచిన యాక్చువల్గా నేను సాయంత్రం పెట్టుకోకూడదు. కిషోర్ గారు ఇంకా సాయంత్రం అంటే ఒప్పుకున్నా కానీ అర్థము నిద్రలో ఉండి మాట్లాడుతూ ఉన్నాను. నేను పొద్దున రాగి జావ తాగినా, అంబలి తాగినా అంతే. ఇంతవరకు నో ఫుడ్. ఇప్పుడు తిందామని పెట్టుకున్నా. ఎనివే మీటింగ్ అయిపోయినాక తింటాను. సో నేచర్ కనెక్ట్ అయితే సర్కేడియన్ రిథమ్ అంటారు. సూర్య ఉదయంతో పాటు అలర్ట్ గా ఉండాలి. సూర్య అస్తమయంతో పాటు మైండ్, బాడీ, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవాలి. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ నేను లేని ఎనర్జీని తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటుంది. అదర్వైజ్ బై దిస్ టైం కూల్ గై స్నానం చేసి చల్లగా చూడు చెట్లు నీడ. అబ్బా ఏమి చల్లగాలి, ఆ చెట్లు ఊగుతా ఉంటే అద్భుతం. ఫామ్ లో బతికేది పెద్ద అదృష్టం అంటారు ఆయన. మీరేదో జుబ్లీస్ ఇంటికి కట్టుకొని 10 కోట్లు లెక్కేసుకొని అలా సస్తా, ఆ దోవలు, ఆ పొగ, ఆ పొల్యూషన్, ట్రాఫిక్, ఈ ఎక్స్పీరియన్స్ అయితే కదా అది బాగా తెలిసేది. ఇప్పుడు మదనపల్లిలో మాకు ఇల్లు ఉంది. నేను ఎప్పుడో పోతా, ఈరోజు అసలు పోవడంలే, తగ్గించేసిన. ఓ బ్యాంక్ పని ఉంటే 4 రోజుల తర్వాత చేసుకుంటాం. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోతా వస్తా ఉంటా. ముందు మదనపల్లిలో ఉండి ఫామ్కి వచ్చిపోయామండి. ఇప్పుడు ఫామ్ లో ఉండి మదనపల్లికి వచ్చిపోతా. నాకు 60 ఏళ్ళ జ్ఞానోదయం అయింది. ఇప్పుడు వింటా ఉండే వాళ్ళు సార్ మీరు ఓకే రైట్. మీరు ఇప్పటి నుంచినే మొదలుపెట్టి మంచిగా మీ పొలంలో 10 ఏళ్ల ముందర ప్లానింగ్. ఇప్పుడు నేను చెప్పినాను, మీరు రాండి ప్రకృతానికి. ఫారెస్ట్ ప్లాంట్స్ మా అమ్మాయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది లండన్ లో, షూమేకర్ యూనివర్సిటీలో. రిష్బెల్లిలో చదివింది ఫిలాసఫీ. స్కూలింగ్ చేసి ఫిలాసఫీ అజీం ప్రేమ్ యూనివర్సిటీలో చేసింది. ఆమె ఇప్పుడు 5 ఎకరాల్లో అన్ని ఫారెస్ట్రీస్ నాటుతాం. నేను 3 ఎకరాల్లో అన్ని నాటు ఫ్రూట్స్ గిట్స్ నాటుతా ఉన్నాను. యాక్చువల్ 60 ఏళ్ళు కదా, ఓకే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా బతుకుతాంలే మినిమము. మంచిగా 10 ఏళ్ళు జాలీగా అట్లా పొలంలోకి పోతా, కావలసిన కాయలు తెంపుకుంటా, జాలీగా తింటా. వంట లేదు, ఏమీ లేదు. 60 ఏళ్ళ తర్వాత ఇంకేందుకు వంట? సీజనల్ ఫ్రూట్స్ తింటాము, హాయిగా ఉంటాం. సో మీరందరూ ఇప్పుడు ప్లాన్ చేసుకొని 2 ఎకరాలు చేసుకొని చేయాల, టమాటాలు పండించాలా, ప్రాఫిట్ రావాలా, వదిలేయండి. మీ డబ్బులను సంపాదించుకోండి. దీన్ని డబ్బులు పెట్టండి, మొక్కలు నాటుకోండి. అదే కలుపును కంట్రోల్ చేస్తుంది. మంచిగా మైక్రోబ్స్ కి ఫుడ్ అవుతుంది. దాన్ని డిస్కారోనో రోటివేటర్ వేసి 2 నెలల తర్వాత దున్నేసి దాని మీద ఉలవలు చల్లుకోండి. అది కూడా లెగ్గిమే కాబట్టి ఆ లోపల ఉండే కార్బన్ కి నైట్రోజన్ గాలి తీసుకొని లోపలికి లోపల హ్యూమస్ తయారు చేసేదానికి సిఎన్ రేషన్ మెయింటైన్ చేస్తుంది. సో ఉలవలు మంచికి, ఆవులకు మంచి గడ్డి అవుతుంది, మీకు ఉలవలు వస్తాయి, డబ్బులు వస్తాయి. రాయలసీమలకు చెప్తాను. ఇంకా ఏ లెగ్యూమ్ వేసుకునే ఓకే. అలసందులు, మినుములు, పెసలు, ఇట్లాంటి ఏ పంటనో వేసుకోండి. సో అది వేసి ఒక సంవత్సరము 1.5 సంవత్సరం కష్టపడి మీ భూమికి భోజనం పెట్టి, అది మీకు ఇంకా 100 ఏళ్ళు భోజనం పెట్టేట్టుగా రెడీ చేసి మీ పిల్లలకి బర్త్డే గిఫ్ట్, మీ మీ పెళ్లి గిఫ్ట్ అట్లాంటివి ఇవ్వండి. అప్పుడు మీరు, మీ పిల్లలు సంతోషంగా సుఖంగా ఉంటారు. ప్రకృతిలో మేము రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి తాగుతాము. మంచి గాలి ఉంది చెట్లతో. ఆహారము 2 దేశీయాలు పెట్టుకొని అది ఇచ్చి 1 లీటర్ పాలతో మంచిగా మజ్జిగ చేసుకొని తాగండి. మీకు ఏ జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు. అదే విషయం. ఓకే, చాలా బాగా డిస్కషన్ జరిగింది. సో ఈరోజు మా కోసం టైం స్పెండ్ చేస్తూ చక్కగా స్పాంటేనియస్గా మన గురువు గారు చెప్పినటువంటి విషయాల్లో కనీసం మనం కొన్ని అయినా మనం పాటించినట్లయితే, అంటే ఉదయాన్నే లేవడం, తర్వాత నేచర్కి దగ్గరలో ఉండడం, తర్వాత మనము యూజింగ్ ద న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ అవాయిడింగ్ ప్లాస్టిక్ అండ్ వేస్ట్, ఇవన్నిటి వలన వాతావరణ పొల్యూషన్ కానీ లేకపోతే తాపమానం అది తగ్గుతుంది. మనము మొత్తం అంటే నేచర్లో కరెక్షన్ చేయవలసింది మనిషి ద్వారానే డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే మళ్ళీ అది కరెక్షన్ రావాలి. కొన్ని యుగాలుగా ఉన్నటువంటి భూమి ఒక గత 300 సంవత్సరాల్లో డిస్టర్బెన్స్ లోనైంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన. దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక 100 ఏళ్ళు పట్టొచ్చు. ఆ లోపల ఇంకా మనము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి మెసేజ్ని నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, అందాల రాముడు. అందులో ఒక అతని దగ్గర ఒక సూట్ కేసు నిండా డబ్బు ఉంటుంది, కానీ బ్రేక్ఫాస్ట్ కి ఏమి దొరకదు. ఎందుకంటే ఒక షిప్ పాడైపోయి ఉంటుంది, చిన్న ఐలాండ్కి వెళ్తారు అందరూ.
మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా కావాల్సిన ఫుడ్ దొరకడానికి దేర్ ఇస్ నో ఈక్వివలెన్స్. అవసరమైనప్పుడు కావాల్సిన ఫుడ్ దొరకకపోతే ఎంత డబ్బు ఉండి వేస్ట్. అమెరికా కానివ్వండి, యుక్రెయిన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇజ్రాయెల్ కానీ. సో ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది ఛాలెంజ్ అది. దానికి మంచి సొల్యూషన్ మీరు ఇస్తున్నారు. ఇవి చాలా మానవాళికే మంచి గొప్ప మెసేజ్ అండి. సో ఇంత మంచి మీరు ఉపన్యాసం ఇచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు, ఆ, మా మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ కూడా మిమ్మల్ని కలిసి మీ నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్ అండి. మీ థ్యాంక్ మీ 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 మళ్ళీ కూడా పర్మిషన్ సార్. హలో. రెడ్డి గారు అదే. ఏం లేదు, మీరు చెప్పింది ఇందాక చెప్పండి. కరెక్ట్. అందాల రాముల్లో అవును, పెట్టేడు డబ్బు కూడా పట్టెడు అన్నం పెట్టద్దు. కరెక్ట్. తర్వాత ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదుర బతుకంతా చింత. ముందుగానే ఊహించి చెప్పారు పాపం ఆ రోజుల్లో. మన మన పరిస్థితిని వాళ్ళు డిస్క్రైబ్ చేశారు ముందుగానే. చాలా మంచి మాట. అదే జ్ఞానులు అనే వాళ్ళకి ఈ విషయాలు తొందరగా అర్థమవుతాయి. మనలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి 50 ఏళ్ళకి అర్థమైంది. కొంతమందికి అర్థమే కాదు ఎన్నేళ్ళు వచ్చినా. అవునండి, చాలా మంది యూనివర్సిటీలో రీసెర్చ్ చేశారు. కొంతమందికి అసలు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. వాళ్ళకి జొమాటో, స్విగ్గీ తెలుసు, లేదా వాళ్ళ మమ్మీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడతారు. వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలియదండి. వాళ్ళు ఆర్టిఫిషియల్ గానే పెరిగారు అనమాట. వాళ్ళకి అసలు ఫుడ్ విషయం కానీ అగ్రికల్చర్ జీరో నాలెడ్జ్. అగ్రికల్చర్ వాళ్ళు అనుకుంటారు టెక్నాలజీ కాదు అనుకుంటారు, కానీ భారతదేశంలో అతి కొద్ది సంస్థల్లోనే అగ్రికల్చర్ టెక్నాలజీ చెప్తున్నారు. ఐఐటీస్ కానివ్వండి, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళ సొంత రీసెర్చ్ చేసి ఐఓటీస్ అవన్నీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చేస్తున్నారు. చాలా గొప్ప జ్ఞానాన్ని పెడితే కానీ అగ్రికల్చర్ని, ఈ ఫండమెంటల్స్ ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్లు కార్బన్ నైట్రోజన్ రేషియో కానివ్వండి, లేకపోతే ఆ ఈకో సిస్టమ్ ఉంది కదా, డిఫరెంట్ స్పీసీస్ వాటి డిపెండెన్సీస్ వాటిని ప్రొటెక్ట్ చేయటం, అవన్నీ కూడా చాలా బ్యాలెన్స్ చేయవలసి వస్తుంది. మనకు సీతమ్మ గారు వాళ్ళ జనకుడు భూమి మీద పొలం దున్నుతుంటే ఆ కింద దొరికినట్టుగా, అంటే మన మానవాళి మనకు ఐస్ ఏజ్ లో మనకు నాలెడ్జ్ కొంచెం గ్యాప్ అయి ఉంటుంది, లేదా కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఉంది అని చెప్పొచ్చు. మనం రామాయణం టైంలోనే అగ్రికల్చర్ ఉండేది. అప్పుడు రాముడు తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత ధాన్యం దానం కింద ఇస్తారు. అది ఎక్కడ పండిస్తేనే కదా వచ్చేది మనకి. సో ఆ విధంగా అప్పటి నుంచి అగ్రికల్చర్ ఉండేది. మనకు కొంత డిస్కనెక్ట్ అయింది మనకు లిటరేచర్లో. అవి మనం ఇప్పుడు మన భారతదేశం విశ్వ గురువుగా మారేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి గురువులు మన ప్రకృతి వనం ప్రసాద్ గారు, తర్వాత ఢిల్లీలో మీరు చేస్తున్న వర్క్ కానీ, తర్వాత గోవర్ధన్ రావు గారు అమెరికాలో ఉంటూ, మనం అందరం ముందుకు వచ్చి హరినాథ్ గారు మనం ఒక న్యూ విప్లవం లాగా మనము హరిత విప్లవంలో అడుగు పెడతాం. ఈ మంచి ఐడియాస్ తోటి మమ్మల్ని మాకు జ్ఞానం ఇచ్చి మెసేజ్ ఇచ్చి మమ్మల్ని కొంచెం బెటర్ హ్యూమన్ బీయింగ్ గా కన్వర్ట్ చేసినందుకు ధన్యవాదాలండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.